హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం జావాలో ఏదైతే జావా 8 ఫీచర్స్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్ట్రీమ్స్ ఏపీఐ గురించి మాట్లాడబోతున్నాం. సో ఏంటి స్ట్రీమ్స్ ఏపీఐ అంటే మనకి కలెక్షన్స్ తెలుసు కదా. కలెక్షన్స్ అనేవి ఏం చేస్తాయి, డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం కదా. సో ఏవైతే లిస్ట్ కానీ లేకపోతే సెట్ కానీ ఆబ్జెక్ట్స్ రూపంలో స్టోర్ చేయడానికి మనం వీటిని యూజ్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఏదైతే కలెక్షన్లో డేటా ఉందో ఆ డేటాని మనం ఏదైనా దాని మీద ప్రాసెస్ చేయాలనుకోండి, దాని మీద ఏదైనా డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలనుకోండి. ఓకే, సో ఆ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి సో కలెక్షన్స్లో ఉండేటటువంటి డేటాని మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేయడానికి మనకి యూజ్ అయ్యేటటువంటిదే ఈ స్ట్రీమ్స్ ఏపీఐ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, సో అసలు ఏంటి స్ట్రీమ్స్ ఏపీఐ కాన్సెప్ట్, ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది ప్రాక్టికల్గా విత్ ఎగ్జాంపుల్స్తో పాటు ఇప్పుడు చాలా క్లియర్గా మనము మాట్లాడదాం ఫ్రెండ్స్. సో ఈ కాన్సెప్ట్ సింపుల్గా అర్థం అవ్వడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ ట్యాంక్ ఉందనుకోండి. ఓకే, సో ఒక వాటర్ ట్యాంక్ మన దగ్గర ఉంది. ఈ వాటర్ ట్యాంక్లో ఫుల్గా వాటర్ అన్నది స్టోర్ అయి ఉంది. సో ఇప్పుడు మనము ఇక్కడ ఏదైనా ఈ వాటర్ని బయటికి తీసుకురావాలనుకోండి, ఏం చేస్తాము, సో ఈ ట్యాంకర్కి ఒక పైప్ ఏదో కనెక్ట్ చేస్తాం. ఓకే, సో దీన్నే మనం స్ట్రీమ్ అనుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు దీని ద్వారా వాటర్ అన్నది మనకి ఈ విధంగా వస్తూ ఉంటుంది. సో ఇలా వస్తున్నప్పుడు మనకి ఇక్కడ ఏదైతే వాటర్ ఉందో ఎగ్జాక్ట్గా అదే వాటరు మనకి బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో అలా కాకుండా ఈ వాటర్ వస్తున్నప్పుడు ఈ స్ట్రీమ్ ఏదైతే ఉందో ఈ స్ట్రీమ్కి మధ్యలో మనం ఇక్కడ ఏదైనా ఒక హీటర్ పెట్టామనుకోండి. ఓకే, సో లేకపోతే ఒక డస్ట్ ఫిల్టర్ ఏదైనా పెట్టామనుకోండి. సో డస్ట్ని క్లీన్ చేసి సో దాన్ని ఫిల్టర్ చేసే విధంగా ఒక డస్ట్ ఫిల్టర్ ఏదైనా మనం ఒకటి ఇక్కడ ఏర్పాటు చేసామనుకోండి. అప్పుడు ఏమవుతుంది, సో వాటర్ అనేది వస్తూ ఉన్నప్పుడు సో ఈ కలెక్షన్ ఏదైతే ఉందో, ఈ వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో దీని నుండి స్ట్రీమ్ ద్వారా వాటర్ అనేది వస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఒక డస్ట్ ఫిల్టర్ మనం పెట్టామంటే సో ఆ వాటర్లో ఏదైనా డస్ట్ ఉంటే అది క్లీన్ అయిపోయి క్లీన్ వాటర్ మనకి వస్తూ ఉంటుంది. సో ఆ డస్ట్ ఫిల్టర్ అనేది కొన్ని వాటర్ డ్రాప్స్ మీద అప్లై అవుతుందా? కాదు, ప్రతి డ్రాప్ మీద అప్లై అవుతుంది కదా. సో అలాగే ఒక కలెక్షన్ ఏదైతే ఉందో సో దీన్నే మనం కలెక్షన్గా చూస్తే సో ఒక కలెక్షన్లో మనం సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తూ ఉంటాం. అది లిస్ట్ కానీ సెట్ కానీ ఏదైనా కానీ. ఓకే, సో అటువంటి ఒక కలెక్షన్ మనం తీసుకుంటే ఆ కలెక్షన్లో ఉండే ఎలిమెంట్స్ని ఒక్కొక్కటి తీసుకుంటూ ఆ ఒక్కొక్కటి తీసుకొని సో దాని మీద మనం ఏదైనా అందులో ఉండే ప్రతి ఎలిమెంట్ మీద ఏదైనా ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి అని అనుకుంటే సో అప్పుడు మనకి ఈ స్ట్రీమ్స్ ఏపీఐ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టూడెంట్స్ అని చెప్పి సో ఇది ఒక కలెక్షన్ అనుకోండి. ఓకే, సో ఒక లిస్ట్ అనుకోండి. సో ఒక స్టూడెంట్స్ అనేటటువంటి కలెక్షన్, ఒక లిస్ట్ టైప్ కలెక్షన్ అనేది ఇది. ఇందులో సెట్ ఆఫ్ స్టూడెంట్స్ తాలూకా డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ స్టూడెంట్స్ని ఒక్కొక్కరిని కూడా మనం తీసుకొస్తూ అందులో ఉండే ప్రతి స్టూడెంట్కి కూడా సమ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి అనుకుంటున్నాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సంతోష్, సురేష్, రమేష్, మహేష్, సో ఇలా ఏవో నేమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాయనుకోండి. ఓకే, సో ఇవి ఇందులో ఉండేటటువంటి ఎలిమెంట్స్ అనుకుందాం. సో ఇప్పుడు ఇందులో ఉండే ప్రతి ఎలిమెంట్ని మనం తీసుకొస్తూ సో అది తీసుకొస్తున్నప్పుడే మనం దాని మీద సమ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసి బయటికి విడిచిపెడుతూ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఉండే ఒక్కొక్క ఎలిమెంట్ని మనం తీసుకొస్తూ సో దానికి ముందర హలో కానీ వెల్కమ్ కానీ యాడ్ చేసి హలో సంతోష్, అలాగే సురేష్ని తీసుకొస్తున్నప్పుడు హలో సురేష్, అలాగే రమేష్ని తీసుకొస్తున్నప్పుడు హలో రమేష్, ఇలాగా సో మనం దాని మీద ఏదైనా ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి. సో ప్రతి ఎలిమెంట్ మీద సమ్ ఆపరేషన్ మనం పెర్ఫామ్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మనకి స్ట్రీమ్స్ ఏపీఐ ఏం చేస్తుందంటే సో దేని మీదైనా ఒక కలెక్షన్ని మనం స్ట్రీమ్కి కనెక్ట్ చేసామనుకోండి. సో దాన్ని స్ట్రీమ్కి మనం కనెక్ట్ చేస్తే అప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ స్ట్రీమ్ ద్వారా వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ స్ట్రీమ్కి మనం ఎక్స్ట్రాగా ఏదైనా ఫిల్టరింగ్ కానీ మ్యాపింగ్ కానీ సో ఎక్స్ట్రా ప్రాసెసింగ్ ఏదైనా చేయాలనుకుంటే ఆ స్ట్రీమ్ ద్వారా మనం చేయొచ్చు. సో ఆ స్ట్రీమ్కి మనం ఏదైనా ఎక్స్ట్రా ప్రాసెసింగ్ అప్లై చేస్తే అప్పుడు మనకి సో అందులో ఉండే ప్రతి ఎలిమెంట్ స్ట్రీమ్ ద్వారా వస్తూ మనం ఏదైతే ప్రాసెస్ చెప్పామో ఆ ప్రాసెస్ జరిగి ఆ ఎలిమెంట్ అనేది ప్రాసెస్డ్ ఎలిమెంట్స్ అనేవి బయటికి రావడం జరుగుతుందన్నమాట. సో అలాగా సో ఒక కలెక్షన్ మీద స్ట్రీమ్ ఎప్పుడు కూడా ఎలిమెంట్స్ని స్టోర్ చేయదు. సో జస్ట్ వాటి ద్వారా పాస్ అవుతున్నప్పుడు అది
మనం చెప్పిన ప్రాసెస్ చేస్తుంది తప్పితే ఎలిమెంట్స్ని ఇందులో ఉంచుకోదనమాట. సో ఒక వాటర్ ట్యాంక్ నుండి పైప్ ద్వారా వాటర్ వస్తున్నప్పుడు అదేం వాటర్ని స్టోర్ చేసుకోదు, అవి అలా ఫ్లో అయిపోతూ ఉంటాయి. సో అందులో మధ్యలో మనం డస్ట్ ఫిల్టర్ పెడితే డస్ట్ క్లీన్ అయిపోయి వాటర్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి తప్పితే వాటర్ అందులో స్టోర్ అవ్వదు. అలాగే ఒక హీటర్ పెట్టామంటే సో హీట్ వాటర్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది తప్పితే అందులో వాటర్ అనేది స్టోర్ అవ్వదు. సో ఇన్ ద సేమ్ వే స్ట్రీమ్స్ ఏపీఐ కూడా సో ఏదైతే ఇక్కడ మనకి కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఈ కలెక్షన్ని ఒక్కొక్క ఎలిమెంట్ని తీసుకొస్తూ సో ఆ ఎలిమెంట్స్ని ఒక ఫ్లో లాగా తీసుకొని రావడానికి ఒక స్ట్రీమ్ క్రియేట్ చేసుకుంటాము. క్రియేట్ చేసుకొని ఆ స్ట్రీమ్ ద్వారా మనం ఏదైనా ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలంటే ఆ స్ట్రీమ్ ద్వారా మనం ఆ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయొచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా ఒక్కొక్క ఎలిమెంట్ వస్తున్నప్పుడు ఏదైతే మనం ప్రాసెస్ చేస్తామో ఆ ప్రాసెస్ ప్రతి ఎలిమెంట్కి కూడా ఫిక్స్డ్గా అప్లై అవుతుంది అని చెప్పి చెప్తున్నాను నేను. అర్థమవుతుందా మీకు? సో అది కేవలం ఈ ఎలిమెంట్స్ని ప్రింట్ చేయడమే కావచ్చు, లేకపోతే ప్రతి ఎలిమెంట్కి ఎక్స్ట్రా ఏదైనా ఇంకొక ప్రాసెస్ యాడ్ చేయడం కావచ్చు. సో అలా ఏదైనా కావచ్చు అనమాట. యాజ్ ఇట్ ఈస్గా ఉన్న ఎలిమెంట్స్ని యూజ్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే ప్రతి ఎలిమెంట్ మీద సమ్ ప్రాసెస్ చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అలా మనకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వటానికి మనకి స్ట్రీమ్స్ ఏపీఐ అనేది వచ్చింది. సో కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద ఎటువంటి ప్రాసెస్ అయినా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేస్తూ మనము అందులో ఉండే ప్రతి ఎలిమెంట్ మీద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేయడానికి మనకి అలో చేసేదే స్ట్రీమ్స్ ఏపీఐ అని చెప్పి చెప్తూ ఉన్నాను. సో ఎలా చేస్తాం సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్స్ లిస్ట్ ఉంది. సో దీంట్లో ఫస్ట్ మనం ఏం చేయాలి, దీనికి ఒక స్ట్రీమ్ ఓపెన్ చేయాలి. కాబట్టి సింపుల్గా మనం ఏం చేస్తాం తెలుసా, స్టూడెంట్స్ డాట్ స్ట్రీమ్ అంటాం. సో స్టూడెంట్స్ డాట్ స్ట్రీమ్ అనగానే ఆటోమేటిక్గా మనకి ఆ స్టూడెంట్స్కి ఒక స్ట్రీమ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అయిపోయిన తర్వాత సో ఇంకా దాని మీద సో స్ట్రీమ్ డాట్ సో స్టూడెంట్స్ డాట్ స్ట్రీమ్ డాట్ అంటే ఆ స్ట్రీమ్ మీద మనం ఇంకా ఎక్స్ట్రాగా ఏదైనా ఆ స్ట్రీమ్ ద్వారా ఎలిమెంట్స్ అనేవి పాస్ అయిపోతూ ఉన్నప్పుడు దాని మీద ఏదైనా ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలనుకుంటే సో ఏం చేయాలనుకుంటున్నామో ఇక్కడ రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలాగైతే డస్ట్ ఫిల్టర్ చూపించామో సో ఫస్ట్ స్ట్రీమ్ క్రియేట్ చేసి ఒక పైప్ పెట్టి దాంట్లో డస్ట్ ఫిల్టర్ ఎలాగైతే పెట్టామో ఇక్కడ కూడా అంతే అనమాట. సో ఒక కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుండి ఒక స్ట్రీమ్ క్రియేట్ చేసి ఆ స్ట్రీమ్ ద్వారా ఒక్కొక్క ఎలిమెంట్ వస్తూ ఉన్నప్పుడు సో ఒక్కొక్క ఎలిమెంట్ వస్తూ ఉన్నప్పుడు ఆ ఎలిమెంట్ మీద ఏం ప్రాసెస్ చేయాలో అది ఇక్కడ మనం చెప్పేయచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి స్ట్రీమ్స్ అనే కాన్సెప్ట్ కలెక్షన్స్ మీద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏదైనా మనం పెర్ఫామ్ చేయాలంటే మనకి ఎల్లో చేయడానికి ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నాను. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను విజువల్ స్టూడియో కోడ్లో ఒక జావా ప్రోగ్రామ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. స్ట్రీమ్స్ ఎగ్జాంపుల్ డాట్ జావా. సో స్ట్రీమ్స్ ఎక్స్ క్లాస్ తీసుకున్నాను, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ తీసుకుంటున్నాను. సో ఇక ఇందులో మనం ఏం చేద్దామంటే సో ఒక లిస్ట్ మనం అనుకున్నట్టుగా క్రియేట్ చేద్దాం. సో లిస్ట్ స్టూడెంట్ నేమ్స్ అంటున్నాను కాబట్టి స్ట్రింగ్ టైప్ లిస్ట్ తీసుకుంటున్నాను. సో తీసుకొని దాన్ని స్టూడెంట్స్ అని చెప్పి క్రియేట్ చేస్తున్నాను. సో దీన్ని మనము అరేస్ డాట్ యాజ్ లిస్ట్ అని చెప్పి సో ఒక సెట్ ఆఫ్ లిస్ట్ తీసుకుంటున్నాను. సో ఏదైతే సో ఇలా ఒక లిస్ట్ అన్నది తీసుకుంటున్నాను అండ్ మనం యూటిల్ ఏదైతే ఇంపోర్ట్ స్టేట్మెంట్ యాడ్ చేయాలి కదా సో యాడ్ చేసేద్దాం. సో ఏదైతే ఇక్కడ కంట్రోల్ స్పేస్ ప్రెస్ చేస్తే మనకి విజువల్ స్టూడియో కోడ్లో ఆటోమేటిక్గా వస్తుంది. లేదు మీరు నార్మల్గా చేస్తుంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఒకటి యాడ్ చేసుకోండి. ఓకే రైట్. సో ఇంకా మనకి లిస్ట్ అన్నది రెడీ, కలెక్షన్ అన్నది రెడీ. ఇప్పుడు ఈ కలెక్షన్ మీద మనం డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలంటే సో ఈవెన్ మనం ఫర్ లూప్తో కూడా చేయొచ్చు కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఉండే ఎలిమెంట్స్ని మనం ప్రింట్ చేయాలనుకోండి. సో ఎలా చేస్తాము, యూజింగ్ ఫర్ కూడా మనం చెయ్యొచ్చు. సో ఫర్ అయితే ఎలా చేస్తాము, ఫర్ అని చెప్పేసి సో ఫర్ ఈచ్ స్ట్రింగ్ ఎస్ ఇన్ స్టూడెంట్స్ సో ఏమంటాము, సో లెట్స్ సే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఎస్ అంటే సో మనకి ఆ ఎలిమెంట్స్ ప్రింట్ అయిపోతాయి కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రన్ చేసామనుకోండి. సో రన్ చేస్తే ఇక్కడ మనకి ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అయిపోయాయి చూడొచ్చు. ఓకే సో అదే మనము సో సేమ్ థింగ్ అంటే ఇప్పుడు ఏం చేసాము, ఈ కలెక్షన్ ఏదైతే ఉందో స్టూడెంట్స్ అనే కలెక్షను సో ఇందులో ప్రతి ఎలిమెంట్ దగ్గరకు వెళ్ళి ఆ ఎలిమెంట్ని ప్రింట్ చేసాము. సో ప్రింటే చేయొచ్చు, లేకపోతే సో ముందర
వెల్కమ్ అని చెప్పి ఒక మెసేజ్ వస్తూ ఓకే సో దానితో పాటు ఇది యాడ్ చేసి మనం చేయాలన్నా కూడా సో ఈవెన్ అది కూడా మనం చెయ్యొచ్చు రైట్. సో వెల్కమ్ రమేష్, వెల్కమ్ మహేష్, వెల్కమ్ సురేష్ ఇలాగా సో మనకు వస్తుంది. వెల్కమ్ సంతోష్, వెల్కమ్ సురేష్, వెల్కమ్ రమేష్, వెల్కమ్ మహేష్. అంటే ప్రతి ఎలిమెంట్ దగ్గరకు వెళ్ళి దాని మీద మనం ప్రాసెస్ అన్నది చేస్తూ ఉన్నాం కదా. ఓకే సో అదే మనం ఫర్ లూప్కి బదులుగా ఓకే ఫర్ లూప్ ప్లేస్లో మనము సో ఏదైతే స్ట్రీమ్ ఉంటుందో స్ట్రీమ్ ద్వారా కూడా మనం ఇది చెయ్యొచ్చు అనమాట. సో అప్పుడు ఏ విధంగా చేస్తాం మనము స్టూడెంట్స్ డాట్ ఓకే స్ట్రీమ్ ఓకే సో డాట్ అని చెప్పి సో ఇప్పుడు మనం ఏదైతే ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలనుకుంటున్నామో అది చేసేస్తాం. సో దేనికి అందులో ఉండే ఫర్ ఈచ్ ఎలిమెంట్కి సో స్ట్రీమ్ ద్వారా వచ్చేటటువంటి ఫర్ ఈచ్ ఎలిమెంట్కి మనం ఏమంటామంటే సో అందులో ఉండే ఫర్ ఈచ్ ఎస్ తీసుకో, ఫర్ ఈచ్ ఎస్ స్టూడెంట్ తీసుకో. సో తీసుకొని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని చెప్పి సో ఏదైతే ఎస్ ఉందో ఆ ఎస్ని ప్రింట్ చేసేయి అని చెప్పి చెప్పవచ్చు. సో ఈవెన్ ఇది కూడా మనకి వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము వెల్కమ్ అని ఇవ్వాలనుకుంటే సో ఇక్కడ కూడా వెల్కమ్ అని చెప్పి ఇస్తూ మనం దీన్ని కూడా రన్ చేసి మనం చెక్ చేయొచ్చు. ఓకే సో వెల్కమ్ సంతోష్, వెల్కమ్ సురేష్, వెల్కమ్ రమేష్, వెల్కమ్ మహేష్ అది మనకు వర్క్ అవ్వడం జరిగింది. సో మనం సేమ్ థింగ్ని మనం ఫర్ లూప్తో చేసాము. అలాగే సో ఏదైతే స్ట్రీమ్ క్రియేట్ చేసుకొని స్ట్రీమ్ ద్వారా వచ్చే ఫర్ ఈచ్ ఎలిమెంట్ ప్రతి ఎలిమెంట్కి కూడా సో దాన్ని ఎస్ అనుకో, ప్రతి ఎలిమెంట్ని ఎస్ అనుకో, దాన్ని ప్రింట్ చేసేయని చెప్పి మనం ఏదైతే ల్యాండా ఎక్స్ప్రెషన్ స్టైల్ ఏదైతే నేర్చుకున్నామో అలా చేయొచ్చు. ఓకే సో లేదు అనుకుంటే మనకి మెథడ్ రెఫరెన్సెస్ ఉంటాయి. సో సిస్టమ్ డాట్ అవుట్ అని చెప్పేసి మనము ప్రింట్ ఎల్ఎన్ ఓకే సో ఈవెన్ ఎలా ఇచ్చి కూడా మనం దాన్ని ప్రింట్ చేయొచ్చు. సో ఫర్ ఈచ్ ఎలిమెంట్ దగ్గరకు వెళ్ళి సో మెథడ్ రెఫరెన్సెస్ ద్వారా మనం దీన్ని ప్రింట్ చేయాలి అని అనుకుంటే సో ఇలా కూడా చేయొచ్చు. ఇదేంటంటే మనకి ఒక షార్ట్ కట్ ఫామ్ అనమాట. ఇందులో ఉండే ప్రతి ఎలిమెంట్కి మనం ఎస్ అని చెప్పి అనుకొని సో ల్యాండా ఎక్స్ప్రెషన్ లాగా మనం రాసేది కంటే సో మనము డైరెక్ట్గా ఈ విధంగా రాసుకుంటే సో ఇందులో ఉండే ఫర్ ఈచ్ ఎలిమెంట్కి కూడా ఈ ఆపరేషన్ పెర్ఫామ్ చెయ్యు అని చెప్పి మనం చెప్తున్నట్టు అనమాట. ఓకే లేదు అనుకుంటే మనకి ఇది కంఫర్ట్ అనుకుంటే ఇది కూడా మనం ఫాలో అవ్వచ్చు. సో మొత్తానికి సో కలెక్షన్స్లో ఉండే ప్రతి ఎలిమెంట్ని మనం స్ట్రీమ్ క్రియేట్ చేసి ఆ స్ట్రీమ్ ద్వారా పాస్ చేయిస్తూ అందులో వచ్చే ప్రతి ఎలిమెంట్కి కూడా ఇది పెర్ఫామ్ చెయ్యు అని చెప్పి చెప్తున్నాం. అలాగా ఒక కలెక్షన్లో ఉండే ప్రతి ఎలిమెంట్ మీద మనము ఏదైనా ప్రాసెస్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మనకి ఈ స్ట్రీమ్స్ అనేటటువంటి కాన్సెప్ట్ యూజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నా. అయితే కేవలం ఇలా మనం ఎలిమెంట్స్ని ప్రింట్ చేయడానికో ముందర చిన్న వెల్కమ్ హలో చెప్పి ప్రింట్ చేయడానికో సో దీనికే యూజ్ చేస్తామా? ఓకే సో దీనికి ఫర్ కూడా సరిపోతుంది కదా అని అంటే మనకి స్ట్రీమ్స్ అనేది ఇంకా డిఫరెంట్ వేస్లో యూజ్ అవుతుంది. సో దాని గురించి మనం మాట్లాడదాం. సో మొత్తానికి స్ట్రీమ్కి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సోర్స్ ఎక్కడి నుండి వస్తుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే సో మనము ఏం చెప్పాము స్టూడెంట్స్ అనేటటువంటి లిస్ట్ నుండి స్ట్రీమ్ క్రియేట్ చేసుకో అన్నాం. కాబట్టి ఇక్కడ ఏదైతే మనం పైప్ ఆర్ స్ట్రీమ్ ఏదైతే అనుకుంటున్నామో దానికి సోర్స్ ఏంటి స్టూడెంట్స్. ఓకే సో స్ట్రీమ్కి ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటి సోర్స్ ఎక్కడి నుండి వచ్చింది అనేది. సో ఇక్కడ నేను పాయింట్ చేసిన అది ఏమంటుంది సోర్స్ అంటుంది కదా. సో సోర్స్ ఎక్కడి నుండి వచ్చింది స్టూడెంట్స్ నుండి వచ్చింది. సో స్ట్రీమ్కి సోర్స్ ఏంటి ఇక్కడ స్టూడెంట్స్. సో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే సరే ఈ స్ట్రీమ్ ద్వారా వచ్చే ప్రతి ఎలిమెంట్ మీద ఎటువంటి ఆపరేషన్ పెర్ఫామ్ అవుతుంది అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే సో ఇక్కడ ఇదే స్టేట్మెంట్ని నేను ఇక్కడ తీసుకొని వస్తాను. సో తీసుకొని వచ్చి ఇక్కడ సేమ్ స్టేట్మెంట్ని మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మనకి ఏదైతే ఈ విధంగా రాసామో సో మన మెయిన్ స్ట్రీమ్ ఏదైతే ఉందో స్ట్రీమ్కి సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటని చెప్తున్నాను నేను. సో దీని యొక్క సోర్స్ ఏంటి అన్నది సో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే సో సోర్స్ ఏంటి అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సరే ఈ స్ట్రీమ్ ఏదైతే క్రియేట్ చేసామో స్టూడెంట్స్ నుండి స్ట్రీమ్ క్రియేట్ చేసాము. సో ఈ స్ట్రీమ్ ద్వారా వచ్చే ప్రతి ఎలిమెంట్ మీద ఎటువంటి ప్రాసెస్ చేస్తున్నాము అనేది
కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ వచ్చే ప్రతి ఎలిమెంట్ మీద ఏం చేస్తున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అనేది సో సింపుల్గా ఫర్ ఈచ్ ఇచ్చేసి మనం వాటిని ప్రింట్ చేసేయడం అది మాత్రమే కాదు, చాలా డిఫరెంట్ ఆపరేషన్స్ మనం వాటి మీద పెర్ఫామ్ చేస్తాం. సో ఆ ఇంటర్మీడియట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆపరేషన్స్ మనం ఏం పెర్ఫామ్ చేయబోతున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో కేవలం స్ట్రీమ్కి సోర్స్ మాత్రమే ఇంపార్టెంట్ కాదు. సో దేని నుండి స్ట్రీమ్ క్రియేట్ అవుతుంది అన్నది చెప్పడంతో పాటు సరే దాని నుండి స్ట్రీమ్ క్రియేట్ అయింది, దాని ద్వారా ఒక్కొక్క ఎలిమెంట్ వస్తున్నప్పుడు నెక్స్ట్ మనం ఏం చెయ్యాలి అంటే ఆ వస్తున్నటువంటి ప్రతి ఎలిమెంట్ మీద కూడా సమ్ ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేయొచ్చు. సో ఏం ఆపరేషన్ పెర్ఫామ్ చేయబోతున్నాం, ఎటువంటి ఇంటర్మీడియట్ ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేయబోతున్నాము, ఇక్కడ డస్ట్ ఫిల్టర్ పెట్టినట్టుగా ఏమి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయబోతున్నాము అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఎటువంటి ఆపరేషన్స్ ఒక స్ట్రీమ్ మీద మనం పెర్ఫామ్ చేస్తామో తెలుసా? కేవలం స్ట్రీమ్ ద్వారా వచ్చినవి యాజ్ ఇట్ ఈజ్గా ప్రతి ఒక్కటి పట్టుకొని ప్రింట్ చేసేయడం మాత్రమే కాదు, ఇక్కడ మధ్యలో ఓకే సో స్ట్రీమ్ నుండి వస్తున్నప్పుడు ఇంకా మధ్యలో ప్రతి దాన్ని పట్టుకొని మనం ప్రింట్ చేసేయడం కాదు, ఈ మధ్యలో మనం చాలా ఆపరేషన్స్ మనం స్ట్రీమ్స్ ద్వారా పెర్ఫామ్ చేయొచ్చు. అదే మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం అన్నమాట. ఓకే, సో ఏం చెయ్యొచ్చు మనము అనంటే సో ఒక స్ట్రీమ్ క్రియేట్ అవ్వటానికి అండ్ దాంట్లో ఉండే ప్రతిదీ మనం ప్రింట్ చేసేయటానికి మధ్యలో ఇక్కడ మనం డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేయొచ్చు. సో ఏమేమి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చో తెలుసా? సో యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ చేసేయడం కాదు, ఇక్కడ మనం ఇంటర్మీడియట్ ఆపరేషన్ ఏమి చేయలేదు. సో ప్రింట్ చేసినప్పుడు వెల్కమ్ అనేది యాడ్ చేసాం అంతేగాని సో మధ్యలో మనం ఎటువంటి ఇంటర్మీడియట్ ఆపరేషన్ కూడా పెర్ఫామ్ చేయలేదు. సో ఇక్కడ ఎటువంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయగలము అంటే సో మనము ఫిల్టర్ చేయొచ్చు. ఓకే, సో అలాగే మ్యాప్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయొచ్చు, అలాగే సార్టెడ్ పెర్ఫామ్ చేయొచ్చు, అలాగే డిస్టింక్ట్ పెర్ఫామ్ చేయొచ్చు. సో ఇలా డిఫరెంట్ ఇంటర్మీడియట్ ఆపరేషన్స్ స్ట్రీమ్ ద్వారా వచ్చే ఎలిమెంట్స్ మీద మనం పెర్ఫామ్ చేయొచ్చు. మీకు అర్థమవుతుందా? సో ఏదైనా ఒక కలెక్షన్ని మనం స్ట్రీమ్ అప్లై చేసుకొని స్ట్రీమ్ ద్వారా మనం ఏం చేయొచ్చు, సో డిఫరెంట్ ఇంటర్మీడియట్ ఆపరేషన్స్ మనం వీటి మీద పెర్ఫామ్ చేయొచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ బదులు స్టూడెంట్ ఏజెస్ తీసుకుందాము. ఓకే, సో ఇక్కడ స్ట్రింగ్ బదులు ఇంటిజర్స్ తీసుకుందాము. సో తీసుకొని ఇక్కడ స్ట్రింగ్స్ బదులు ఎలిమెంట్స్ తీసుకుందాం. ఓకే, సో సింపుల్గా స్ట్రింగ్స్ కాకుండా మనం ఏదైనా ప్రాసెస్ చేయడానికి సో డిఫరెంట్ స్టూడెంట్స్ తాలూకా ఏజెస్ ఇక్కడ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 12 years, 14 years, 18 years, 21 years, 32 years. ఓకే, సో 11 years, 6 years, 5 years. ఓకే, సో 45 years, 55 years. సో ఏజ్ అన్నది స్టూడెంట్ అవ్వడానికి లిమిట్ కాదు కదా. సో కాబట్టి డిఫరెంట్ స్టూడెంట్ ఏజెస్ అనేవి నేను ఇక్కడ తీసుకొని సో వాటిని ఇంటిజర్ టైప్ లిస్టు తీసుకుంటున్నాను. సో ఇప్పుడు స్టూడెంట్ ఏజెస్ మీద మనం ఏదైనా పెర్ఫామ్ చేద్దాము. సో ఫర్ ఈచ్ మనం ఏం చేస్తామంటే ఓకే, సో దాన్ని ప్రింట్ చేయాలంటే ప్రింట్ చేయొచ్చు. యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ చేయడం అనేది మన టార్గెట్ కాదు. స్ట్రీమ్ ద్వారా వచ్చే ప్రతి ఒక్కటి సో యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ చేయడం అనేది మన టార్గెట్ కాదు. బట్ స్టిల్ మనం ఎగ్జాంపుల్ మార్చాం కాబట్టి ఒక్కసారి దాన్ని మీకు రన్ చేసి చూపించేస్తాను. ఎస్, మనకి వర్క్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది కనిపిస్తూ ఉంది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, రైట్. సో మొత్తానికి ఈ విధంగా మనం సో ఏదైతే ఒక స్ట్రీమ్ క్రియేట్ చేసుకొని దాని ద్వారా వచ్చేది ప్రతిదీ ప్రింట్ చేసేయడం మన టార్గెట్ కాదు. స్ట్రీమ్ ద్వారా వస్తున్నప్పుడు సో దాన్ని ఫైనల్గా ప్రింట్ చేయడానికి ముందర ఇక్కడ మనం ఏదైనా డిఫరెంట్ ఇంటర్మీడియట్ ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేసుకోవచ్చు. ఆ ఇంటర్మీడియట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసి అప్పుడు వచ్చిన రిజల్ట్ మీద ఆ ఆపరేషన్ పెర్ఫామ్ చేయగా వచ్చిన రిజల్ట్ని మనం ఫర్ ఈచ్ చేస్తూ అందులో ప్రతి ఎలిమెంట్ని ప్రింట్ చేయడం అది ఫైనల్. ఓకే, సో మనం ఇంటర్మీడియట్ ఆపరేషన్ ఏదైతే స్ట్రీమ్ ద్వారా ఒక్కొక్క ఎలిమెంట్ వస్తుందో దాని మీద సమ్ ఇంటర్మీడియట్ ఆపరేషన్ ఇక్కడ పెర్ఫామ్ చేసి అప్పుడు దాన్ని ప్రింట్ చేయడం అనేది ఫైనల్ అనమాట. ఫర్ ఈచ్ ద్వారా మనం
ఒక్కొక్క దాన్ని తీసుకొని ప్రింట్ చేయడం ఫైనల్. ఇక్కడ ఇంటర్మీడియట్ లెవెల్లో మనం ఏం చేయొచ్చు అంటే ఫిల్టర్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాట్ అని చెప్పి నేను ఫిల్టర్ పెర్ఫామ్ చేయొచ్చు అనమాట. సో ఫిల్టర్ పెర్ఫామ్ చేయొచ్చు. అప్పుడు ఏమంటాను నేను, సో ఏదైతే స్ట్రీమ్ ద్వారా వస్తున్నటువంటి ప్రతి ఎలిమెంట్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్ అంటున్నాను కాబట్టి ఈ అంటాను. సో ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఈ ఏదైతే వస్తుందో, ఓకే, ఆ ఈ అన్నది సో చెక్ చేయమంటాను. ఏం చెక్ చేయమంటాను, ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. ఓకే, సో ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అని చెప్పి నేను ఫిల్టర్ ఇచ్చాను. సో ఇక్కడ నేను పెర్ఫామ్ చేస్తున్నటువంటి ఇంటర్మీడియట్ ఆపరేషన్ ఏంటి, ఫిల్టర్. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఏదైతే ఈ స్టూడెంట్స్ తాలూకా ఏజెస్ ఉన్నాయో ఆ ఏజెస్కి ఒక స్ట్రీమ్ క్రియేట్ అయింది. సో స్ట్రీమ్ క్రియేట్ అయింది. సో స్ట్రీమ్ క్రియేట్ అయ్యి అక్కడ ఇంటర్మీడియట్ ఆపరేషన్ ఏం పెర్ఫామ్ చేస్తున్నాము, ఫిల్టర్ చేస్తున్నాము. ఫిల్టర్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నాం. సో ఏవైతే ఏజెస్ ఉన్నాయో వాటిని ఫిల్టర్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నాము. ఫిల్టర్ ఆపరేషన్ ఏం చెప్తున్నాము, వచ్చిన ప్రతి ఎలిమెంటు కూడా చెక్ చేయు. ఏం చెక్ చేస్తావు, ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18, ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉన్నవే ఫిల్టర్ చెయ్యు అని చెప్పి చెప్తున్నాం. సో ఇక్కడ మనం పెర్ఫామ్ చేస్తున్న ఆపరేషన్ ఏంటి, ఫిల్టర్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నాము. సో ఫిల్టర్ ఆపరేషన్ కూడా ఏం చేస్తున్నాము, సో వచ్చిన ప్రతి ఎలిమెంట్ని కూడా ఓకే అది సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అవునా కాదా చెక్ చేయు అని చెప్పి చెప్తున్నాము. సో ఇలా వచ్చిన ప్రతి ఒక్కటి మనం చెక్ చేస్తూ వాటిలో ఫిల్టర్ చేసేయాలనుకోండి. సో ఎన్నైతే ఇక్కడ మనకి ఎలిమెంట్స్ ఉన్నాయో అన్నీ మొత్తం వచ్చేయాలి అని కాకుండా అందులో ఏదైనా ఒక రూల్ చెప్పి వాటి ద్వారా మనం వీటిలో ఫిల్టర్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఇంటర్మీడియట్ ఆపరేషన్ ఏం పెర్ఫామ్ చేస్తాము, ఫిల్టర్ అనేది వాడతాం అన్నమాట. సో ఫిల్టర్ ద్వారా మన ఇన్పుట్ ఏదైతే కలెక్షన్ ఉందో దాని మీద మనం ఫిల్టర్ చేయొచ్చు. అప్పుడు ప్రతి ఎలిమెంట్ దగ్గరకు వెళ్ళు, అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితేనే దాన్ని తీసుకో, దాన్ని నెక్స్ట్ లెవెల్కి పంపించు, లేకపోతే పంపించకు అని చెప్పి చెప్తున్నాం అన్నమాట. సో ఇది ఇంటర్మీడియట్ ఆపరేషన్. ఓకే, సో ఇదొక ఇంటర్మీడియట్ ఆపరేషన్. ఇప్పుడు రిజల్ట్ ఏమొస్తుందో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో మనం మరొకసారి రన్ చేద్దాం. ఓకే, సో మరొకసారి రన్ చేస్తున్నాను. రన్ చేస్తే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, అన్ని ఎలిమెంట్స్ మనకి రిజల్ట్లో రావు, కేవలం 18, 21, 32, 45, 55 వచ్చాయి. సో ఇంతకు ముందు మనకి అన్ని ఎలిమెంట్స్ వచ్చేసాయి, 6, 5, 11 అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఫిల్టర్ అప్లై చేసిన తర్వాత మనకి సో ఫిల్టర్డ్ ఎలిమెంట్స్ మాత్రమే వచ్చాయి. మీరు అబ్జర్వ్ చేయండి, అర్థమవుతుందా? అంటే ఏం జరిగింది, సో ఇవేవైతే ఏజెస్ ఉన్నాయో, ఓకే, సో ఇవేవైతే ఏజెస్ ఉన్నాయో సో ఈ ఏజెస్ అన్నిటికీ కూడా మనం ఏం చేసాము, ఈ ఏజెస్ అన్నిటికీ కూడా మనం ఏం చేసాము, సో వీటిని స్టూడెంట్ ఏజెస్ అన్నాము, మనము స్టూడెంట్ ఏజెస్ అన్నాము. సో స్టూడెంట్ ఏజెస్ అని చెప్పి ఒక కలెక్షన్ తీసుకొని సో దీని మీద మనం ఒక స్ట్రీమ్ అన్నది క్రియేట్ చేసాం. దీని మీద ఒక స్ట్రీమ్ అన్నది క్రియేట్ చేసాము. సో ఆ స్ట్రీమ్ అన్నది క్రియేట్ చేసి ఆ స్ట్రీమ్లో మనం ఎటువంటి ఆపరేషన్ పెర్ఫామ్ చేసాం, ఇక్కడ ఫిల్టర్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసాం. సో ఫిల్టర్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసి సో ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ని స్ట్రీమ్ ద్వారా తీసుకొస్తూ ఉంటుంది. తీసుకొస్తున్నప్పుడు ఫిల్టర్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసాం. సో ఫిల్టర్ ఆపరేషన్ రూల్ ఏమన్నాం మనము, సో ఏదైతే మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉంటుందో వాటినే ఇటుపక్క పంపించు, లేకపోతే మిగతావి ఆపేసాయి. సో ఏవైతే ఇందులో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉన్నాయో వాటినే ఫిల్టర్ చెయ్యు అన్నాం. సో ప్రతి ఎలిమెంటు వస్తుంది, వచ్చి సో ఇక్కడ ఫిల్టర్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి ఆ రూల్ ఏదైతే సాటిస్ఫై అవ్వదో, ఫస్ట్ 12 వస్తుంది, 12 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 కాదు కాబట్టి ఆగిపోతుంది. సో 14 ఆగిపోతుంది. 18 అనేది ఎస్ ఈక్వల్ టు 18 అవుతుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాం కాబట్టి ఇది పాస్ అవుతుంది కాబట్టి సో 18 అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. 18 అనేది ఇక్కడ రిజల్ట్ వస్తుంది. అలాగే 21, సో 21 కూడా రూల్ పాస్ అవుతుంది కాబట్టి 21 అనేది వస్తుంది. అలాగే 32, సో 32 అనేది రూల్ పాస్ అవుతుంది కాబట్టి 32 కూడా వస్తుంది. అలాగే 11 అనేది రూల్ పాస్ అవ్వదు, ఆగిపోతుంది, మరి రాదు. ఓకే, అలాగే 6 రాదు, 5 రాదు, 45 ఉంది, 45 అనేది వస్తుంది.
ఓకే, సో అలాగే ఏదైతే 55 ఉందో 55 కూడా సో రూల్ పాస్ అవుతుంది కాబట్టి వస్తుంది. సో ఇవి మాత్రమే ఫిల్టర్ అయి ఇటు వస్తాయి. వచ్చిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తున్నాము, సో ఏదైతే ఇంటర్మీడియట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తున్నాము, అవి ఏవైతే వచ్చాయో అందులో ఫర్ ఈచ్ తీసుకొని దాన్ని ప్రింట్ చేస్తున్నాం. సో ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఇంటర్మీడియట్ ఆపరేషన్ తర్వాత, సో దీని మీద మనం ఫర్ ఈచ్ అనేది అప్లై చేసాం. దీని మీద ఫర్ ఈచ్ అనేది అప్లై చేసాము. అప్లై చేసి ఇందులో ఉండే ప్రతి ఎలిమెంట్ని తీసుకో దాన్ని ప్రింట్ చేసేయి అని చెప్పాము. అవే మనకి సో రిజల్ట్లో ఏవైతే అక్కడ సాటిస్ఫై అయ్యాయో సో కేవలం ఆ సాటిస్ఫై అయినవి మాత్రమే మనం ఇక్కడ రిజల్ట్లో చూడగలుగుతున్నాము. మీకు అర్థమవుతుందా? సో అలాగా ఏవైతే మనకి ఇది మనం ఫర్ లూప్లో ఎంత కంఫర్ట్గా మనం చేయలేం కదా. స్ట్రీమ్స్ ద్వారా మనం ఫిల్టరింగ్ ఎంత బాగా చేయగలుగుతున్నాము. సో దీని మీద ఒక స్ట్రీమ్ క్రియేట్ చేసి ఆ స్ట్రీమ్ మీద ఫిల్టర్ అప్లై చేసి, సో ఫిల్టర్ అప్లై చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని మనం ఇంకా ఒక్కొక్కటి ప్రింట్ చేసుకోవడమో, తిరిగి ఈ రిజల్ట్ని మనం ఇంకొక ఆపరేషన్కి యూజ్ చేసుకోవడమో చేయొచ్చు అనమాట. ఓకే, సో అండ్ ఈ ఇంటర్మీడియట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం ఒక స్టేట్మెంట్లో ఒకే ఒక ఇంటర్మీడియట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి అని కూడా లేదనమాట. సో ఎన్నైనా మనం పెర్ఫామ్ చేయొచ్చు. సో ఇలా మొత్తానికి ఇంటర్మీడియట్ ఆపరేషన్స్లో ఫస్ట్ ఇంటర్మీడియట్ ఆపరేషన్ అనేది మనం చూడగలిగాము. దట్ ఈజ్ ఫిల్టర్. సో ఫిల్టర్ అనే ఆపరేషన్ మనము క్లియర్గా చూడగలిగాము. సరే, ఇంకా ఫిల్టర్ కాకుండా ఇంకా ఏముంటున్నాయి అనుకుంటున్నాం మనము. ఫిల్టర్ కాకుండా మనకి మ్యాప్ అనేది ఉంటుంది. సో ఫిల్టర్ అనేది ఏంటంటే మనకి ఇన్పుట్ లిస్ట్ ఏదైతే ఉందో అందులో ఒక రూల్ అప్లై చేసి ఆ రూల్ కనుక సాటిస్ఫై అయిపోతే ఉన్నవన్నీ కూడా మనకి ఫిల్టర్ అయిపోవచ్చు, ఉన్నవన్నీ కూడా మనకి ఫిల్టర్ అయిపోయి రిజల్ట్లో వచ్చేయచ్చు. సో లేదు అంటే కొన్నే రావచ్చు, అంటే ఉన్నవన్నీ ఇటు రావచ్చు. ఇంటర్మీడియట్ ఆపరేషన్ ఫిల్టర్ పెర్ఫామ్ చేశాక సో ఉన్నవన్నీ మనకి ఇటు ఫిల్టర్ అయిపోవచ్చు. లేదు అంటే మనకి రూల్ కొన్నే సాటిస్ఫై చేసి కొన్నే పాస్ అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూల్ నేను ఇలా >= 18 బదులు >1 అని ఇచ్చాను అనుకోండి. సో అన్నీ >1 కదా. కాబట్టి అప్పుడు ఫిల్టరింగ్లో అన్ని రూల్ పాస్ అయిపోతాయి. కాబట్టి ఇంకా ఇవన్నీ కూడా ఇటు వచ్చేస్తాయి. అర్థమవుతుందా? సో కాబట్టి ఫిల్టరింగ్ అనేది ఏంటంటే సో మనం కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద ఏదైనా ఒక రూల్ అప్లై చేసి ఆ రూల్ సాటిస్ఫై అయినవి మాత్రమే ఫిల్టర్ చేయడానికి. సో అప్పుడు ఏమవ్వచ్చు అంటే ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఆ కండిషన్ సాటిస్ఫై అయిపోతే అన్నీ వచ్చేయచ్చు, లేదు అంటే అందులో కొన్ని రావచ్చు. ఓకే, ఆ విధంగా మనం ఫిల్టరింగ్ చేయాలి అని అనుకుంటే ఫిల్టర్ ఆపరేషన్ అన్నది మనకి యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకో ముఖ్యమైన పాయింట్ మనం ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే ఈ స్ట్రీమ్స్ అన్నీ కూడా లేజీగా వర్క్ అవుతాయి అన్నమాట. అంటే ఏంటంటే మనం ఒక కలెక్షన్ ఇచ్చాము, స్ట్రీమ్ క్రియేట్ చేయమన్నాము, దాని మీద ఫిల్టర్ చేయమన్నాం కదా అని చెప్పి ప్రాసెస్ స్టార్ట్ అవ్వదు. సో ఎప్పుడైతే అంతా చేసి దాన్ని ఇంకా ప్రాసెస్ చేసి ప్రింట్ చెయ్యు అని చెప్పి ఈ స్టేట్మెంట్ కూడా ఇచ్చామో, సో ఇది ఇచ్చాము అంటే మనం ప్రాసెస్ చేసేసి ప్రింట్ చేయమని ఆర్డర్ చేస్తున్నాం, అంటే లాస్ట్ వరకు చేసేయమని చెప్తున్నాం. సో ఇది చెప్పేంత వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం రాయలేదు అంటే సో ఈ స్టేట్మెంట్ వరకు ఏమీ జరగదన్నమాట. ఓకే, సో ఎందుకంటే తర్వాత ఎప్పుడో ఒక స్ట్రీమ్ క్రియేట్ చేసి ఒక ఫిల్టర్ చేయమని చెప్తున్నాడు. ఇంకా దాన్ని ఫర్దర్ ప్రాసెస్ దాన్ని ప్రింట్ చేయాలా ఏం చేయాలా ఫైనల్గా అని చెప్పడం లేదు, కాబట్టి అప్పుడే నేను చెయ్యను. ఓకే, సో ఎప్పుడైతే ప్రింట్ చేయమని అడుగుతాడో లేకపోతే దాన్ని ఫర్దర్గా లాస్ట్కి ఏం ప్రాసెస్ చేయమని అడుగుతాడో అది చెప్పిన తర్వాత అప్పుడు నేను సో స్ట్రీమ్ క్రియేట్ చేసుకోవడం ఫిల్టర్ చేసుకోవడం అంతా చేస్తాను అని చెప్పి సో స్ట్రీమ్స్ అనేవి అలా లేజీగా వర్క్ అవుతూ ఉంటాయి. ఇది ఒకటి చెప్పాల్సింది, ఎందుకంటే ఇంటర్వ్యూస్లో ఎప్పుడైనా అడిగినప్పుడు మీకు యూజ్ అవుతుంది కాబట్టి. ఓకే, సో ఇక ఫిల్టర్ కాకుండా మనకి నెక్స్ట్ మనం చూడాలనుకుంటున్నది మ్యాప్. ఓకే, సో మ్యాప్ అన్నది ఏంటో తెలుసా? ఇదే ప్లేస్లో నేను మ్యాప్ అని చెప్పి ఇచ్చాను అనుకోండి. సో మ్యాప్ అన్నది ఏంటంటే సో ఫిల్టర్ అన్నది ఏమనుకున్నాం మనము, ఈ ఇన్పుట్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద ఒక రూల్ అప్లై చేస్తాము, కండిషన్ అప్లై చేస్తాము. కండిషన్ అప్లై చేస్తే ఆ కండిషన్ సాటిస్ఫై అయినవి మాత్రమే ఫిల్టర్ అవుతాయి. ఓకే, అంటే సో
అన్నీ రావచ్చు, అన్ని కండిషన్ సాటిస్ఫై అవ్వచ్చు, అందులో కొన్నే సాటిస్ఫై అవ్వచ్చు అని చెప్పాం కదా. కాబట్టి సో ఇన్పుట్లో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయో ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్లో సేమ్ అన్ని ఎలిమెంట్సే ఉంటాయి అన్న గ్యారంటీ ఉండదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కండిషన్ అన్ని సాటిస్ఫై చేయలేదు, ఇందులో కొన్నే వచ్చాయి ఇక్కడ. సో ఇన్పుట్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో అవుట్పుట్లో అన్నే ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పి గ్యారంటీ ఉండదు ఫిల్టర్కి. ఓకే, సో అదే మ్యాప్ అన్నది ఏంటో తెలుసా? మ్యాప్ అన్నది ఏంటంటే సో ఇన్పుట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అవుట్పుట్లో అన్నే ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మ్యాప్ అన్నది ఎప్పుడు కండిషన్ అప్లై చేయదు, కండిషన్ కాకుండా ఏదైనా ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది అనమాట. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అయితే అన్నిటికీ +2 యాడ్ చేసేసి ఇవ్వడం. ఓకే, అప్పుడు ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఉన్న అన్ని ఎలిమెంట్స్కి సో 2 2 2 యాడ్ చేసి నాకు అవుట్పుట్ ఇవ్వు అంటే మనకేమవుతుంది, ఇటుపక్క ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఇటుపక్క అన్ని ఎలిమెంట్సే వస్తాయి కదా. ఇందులో ప్రతి ఎలిమెంట్కి 2 యాడ్ చేసి ఇవ్వాలి. అప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, సో 10 ఎలిమెంట్స్ ఉన్నాయి, ప్రతి ఎలిమెంట్కి 2 యాడ్ చేసి నాకు ఇవ్వు అంటే అవుట్పుట్లో కూడా ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి, 10 ఎలిమెంట్సే వస్తాయి. కాకపోతే ప్రతి ఎలిమెంట్కి 2 యాడ్ అయ్యి సో 14 16 20 23 సో 34 13 అలా వస్తాయి. సో ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మ్యాప్లో అవుట్పుట్లో కూడా అన్ని ఎలిమెంట్సే వస్తాయి. ఎందుకంటే మ్యాప్ అనేది ఫిల్టర్ చేయదు. సో మరి కండిషన్ ఏమి అప్లై చేసి ఫిల్టరింగ్ చేసేయడం అన్నది మ్యాప్ చేయదు. సో సింపుల్గా ఇన్పుట్ ఎలిమెంట్స్ ఎన్నైతే ఉన్నాయో ప్రతి ఎలిమెంట్ మీద ఫిక్స్డ్గా ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది. అయితే అన్నిటికీ 2 యాడ్ చేయడం, లేకపోతే అన్నిటికీ 10 మల్టిప్లై చేయడం, లేకపోతే అన్నిటికీ 4 మల్టిప్లై చేయడం, లేకపోతే అన్నిటికీ 10తో డివైడ్ చేయడం. సో ఇలా అన్నిటికీ ఫిక్స్డ్గా ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు సో ఇందులో కొన్ని ఎలిమెంట్స్ ఆగిపోయి కొన్ని అటు రావడం ఉండదు కదా. అయితే అన్నిటికీ 2 యాడ్ చేసి నాకు ఇవ్వు అంటే ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్నీ ఇటుపక్క వచ్చేస్తాయి, కాకపోతే 2 యాడ్ చేసి వస్తాయి అనమాట. ఇక్కడ 10 ఎలిమెంట్స్ ఉంటే అవుట్పుట్లో కూడా 10 ఎలిమెంట్స్ వస్తాయి, ఇక్కడ 20 ఉంటే 20 ఎలిమెంట్స్ వస్తాయి. ఒక్కటి కూడా తగ్గదు, ఒక్కటి కూడా పెరగదు అనమాట. సో అది మనకి మ్యాప్ గురించి. ఇదే ఇంటర్మీడియట్ ఆపరేషను మనం మ్యాప్ పెర్ఫామ్ చేస్తున్నామంటే సో మ్యాప్లో ఏం చెప్తాం మనము, n+2 అంటాం. ఓకే, సో n+2 అంటాం అంటే ప్రతి n ఇన్పుట్లో ఉండేటటువంటి ప్రతి nని తీసుకో, దానికి +2 యాడ్ చేసి నాకు ఇచ్చేయి అంటాం. సో అప్పుడు 12 అనేది 14 అయిపోయి వస్తుంది, 14 అనేది 16 అయిపోయి వస్తుంది, 18 అనేది 20 అయిపోయి వస్తుంది. అలా ప్రతి ఎలిమెంట్ ఇటు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్నీ ఇటు వచ్చేస్తాయి, 2 యాడ్ అయిపోయి. కాబట్టి ఇన్పుట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అవుట్పుట్లో అన్ని ఎలిమెంట్స్ వస్తాయి అని చెప్పి చెప్తున్నా. ఒక్కటి కూడా తగ్గదు, ఒక్కటి కూడా పెరగదు. సో ఏమంటాము, ఓకే, సో కండిషన్ లాగా కాకుండా అన్నది ప్రతి ఎలిమెంట్ ఈని తీసుకో, +2 చేసేయి. ఓకే అంటాం. అప్పుడు ఏమవుతుంది, సో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా +2 అయిపోయి ఇక్కడికి వస్తాయి. ఇంకా వాటి మీద మనం ఫైనల్గా ఫర్ ఈచ్ పెర్ఫామ్ చేసి వాటిని ప్రింట్ చేసేయమని చెప్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఆటోమేటిక్గా సో అన్నీ కూడా 2 2 2 యాడ్ అయిపోయి మనకి అవుట్పుట్ అనేది వచ్చేయడం జరుగుతుంది. సో అబ్జర్వ్ చేయండి, సో 12 అన్నది 14 అయిపోయింది, సో 14 అన్నది 16 అయిపోయింది, 18 అన్నది 20 అయిపోయింది. సో ఇక్కడ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే అక్కడ ఉన్నాయో ఇక్కడ కూడా అన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్సే మనకు వస్తాయి అన్నమాట. 4 4 8 10. సో ఇన్పుట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అవుట్పుట్లో అన్ని ఎలిమెంట్సే వస్తాయి. కాకపోతే ప్రతిదీ మనకి ఏదైతే ప్రతి దాని మీద ఒక ఫిక్స్డ్ ఆపరేషన్ అయితే అన్నిటి మీద 2 యాడ్ చేయి, లేకపోతే అన్నిటికీ 2తో మల్టిప్లై చేయి, అన్నిటికీ 4తో డివైడ్ చేయి, అన్నిటికీ 10తో డివైడ్ చేయి. ఇలా ఒక ఫిక్స్డ్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేస్తుంది మ్యాప్. సో మ్యాప్ అనేది ఏం చేస్తుందంటే ఇన్పుట్లో ఉండే ప్రతి ఎలిమెంట్కి అవుట్పుట్లో ఒక ఎలిమెంట్ అనేది మ్యాప్ అవుతూ వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో వాటికి మ్యాప్ అయ్యేలాగా సో ప్రతిదీ కూడా ఒక మ్యాపింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ 18 కాబట్టి 18 + 2 చేసాం 20. సో 18ని మ్యాప్ చేస్తూ ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది, 21ని మ్యాప్ చేస్తూ ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది. ఓకే, సో అలాగే 32ని మ్యాప్ చేస్తూ ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది. సో అలా ఇన్పుట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అవుట్పుట్లో కూడా ఎగ్జాక్ట్గా అన్ని ఎలిమెంట్సే వస్తాయి. ఇన్పుట్లో ఉండే ప్రతి ఎలిమెంట్ని మ్యాప్ చేస్తూ అవుట్పుట్లో ఒక ఎలిమెంట్ ఉంటుంది. సో ఆఫ్టర్ ప్రాసెసింగ్ దట్ ఆపరేషన్ మనకి సో వచ్చేటటువంటి రిజల్టే ఇదనమాట. అర్థమవుతుందా? సో ఫిల్టర్ అన్నది మనకి కండిషన్ అన్నీ సాటిస్ఫై చేసి ఇన్పుట్లో ఎన్ని ఉన్నాయో అవుట్పుట్లో అన్నీ వస్తాయి అని గ్యారంటీ ఉండదు. బట్ మ్యాప్ అన్నది ఏంటంటే సో ఇన్పుట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అవుట్పుట్లో ఎగ్జాక్ట్గా అన్ని ఎలిమెంట్స్ వస్తాయి అని చెప్పి చెప్పడం అనమాట.
ఓకే, సో ఇలాగా మనకి మ్యాప్ అనేది ఉంటుంది. సో ముఖ్యంగా మీకు ఇవి ఎగ్జాంపుల్స్ చూస్తుంటే మీకు అండర్స్టాండ్ అవ్వాలి. సో మనం ఎక్కువగా ఈ స్ట్రీమ్స్ ఏపీఐని డేటా ప్రాసెసింగ్కి యూజ్ చేస్తాం. సో ఏదైనా డేటా ఉంది, సో కలెక్షన్ ఆఫ్ డేటా ఉంది, దాని మీద ఏవైనా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలంటే, డేటాని ఇంకా మనం ప్రాసెస్ చేయాలి అంటే సో మనం ఫిల్టరింగ్ చేస్తూ ఉంటాము, వాటి మీద మ్యాపింగ్స్ చేస్తూ ఉంటాము. సో ఇలా రకరకాల ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తూ ఉంటాము. సో అలా డేటాని ప్రాసెస్ చేయాలి అంటే ఈ స్ట్రీమ్స్ ఏపీఐ అనేది చాలా చాలా యూస్ఫుల్ అనమాట. సో అలాగే మనం సార్టెడ్ కూడా పెర్ఫామ్ చేయొచ్చు. సో సార్టెడ్ అనేది ఏంటి మీకు తెలుసు, ఏదైతే ఇన్పుట్ లిస్ట్ ఉందో ఇక్కడ కూడా అవుట్పుట్ లిస్ట్ అన్ని ఎలిమెంట్స్ వస్తాయి. కాకపోతే సార్టెడ్ అంటే ఏంటి మనకి, సో ఎలిమెంట్స్ అన్నీ సార్ట్ అయిపోయి వస్తాయి అన్నమాట. ఓకే, సో ఎలిమెంట్స్ అన్ని మనకి సార్ట్ అయిపోయి వస్తాయి. సో మనము ఇక్కడ ఫిల్టరు మ్యాప్ బదులు సింపుల్గా సార్టెడ్ అని చెప్పొచ్చు. సో సార్టెడ్ అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇన్పుట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవుట్పుట్ ఎలిమెంట్స్ అన్నీ వస్తాయి, కాకపోతే ఎలిమెంట్స్ అన్నీ సార్ట్ అయిపోయి మనకి వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. అది కూడా ఒక పని చేద్దాం. సో పక్కన ప్రింట్ చేద్దాం. సో ప్రతిసారి మనకి నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతూ ఉంటే స్క్రోల్ చేసి చూసుకోవాల్సి వస్తుంది కదా, కాబట్టి సో పక్కన ఇలా ప్రింట్ చేద్దాం. స్పేస్ ఇస్తూ పక్కన ప్రింట్ చేద్దాం. సో లేకపోతే కామా ఆపరేషన్తోనైనా పక్కన ప్రింట్ చేద్దాం, మనకు కొంచెం క్లియర్గా ఉంటుంది అవుట్పుట్. ఓకే, సో రన్ అని చెప్పి సో రన్ చేస్తే సో అవుట్పుట్ చూస్తే మనకి ఏవైతే ఇన్పుట్ ఎలిమెంట్స్ ఉన్నాయో అవే వచ్చాయి, కానీ మనకి సార్టెడ్ రావటం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయండి. సో మనకి బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్ వస్తుంది కదా, సో అలా కాదు, నాకు డిసెండింగ్ ఆర్డర్ కావాలి అంటే మనం ఇక్కడ ఒక చిన్న లాజిక్ అప్లై చేయొచ్చు. సో ఫర్ ఈచ్ 2 ఎలిమెంట్స్ తీసుకో, ప్రతి 2 ఎలిమెంట్స్ తీసుకో, ప్రతి 2 ఎలిమెంట్స్కి కూడా S1 మైనస్ S2. సో S1 మైనస్ S2 పెర్ఫామ్ చెయ్యు. S1 మైనస్ S2 పెర్ఫామ్ చేసి ఆ వచ్చిన రిజల్ట్ ద్వారా సార్ట్ చెయ్యు అని చెప్పి మనం చెప్పామనుకోండి. సో మనకి సేమ్ ఏదైతే అసెండింగ్ ఉందో అసెండింగ్ ఆర్డర్ వచ్చింది కదా, సో ఈసారి S2 మైనస్ S1 చేశాను అనుకోండి. సో మనకి డిసెండింగ్ ఆర్డర్ అనేది వచ్చింది. అబ్జర్వ్ చేయండి. అంటే ఏం లేదు, ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే, సో ఎవ్రీ 2 ఎలిమెంట్స్ తీసుకొని సో 12 మైనస్ 14 చెయ్యు అని చెప్పి ఫస్ట్ చెప్పాను. సో 12 మైనస్ 14 చెయ్యు అని చెప్పాను. ఈ లాజిక్ అనేది యూనివర్సల్ లాజిక్ అనమాట. ఓకే, సో ప్రతి 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తూ సో ఫస్ట్ 12, 14 తీసుకొని సో 12, 14ని కంపేర్ చేసినప్పుడు 12 మైనస్ 14 చేసేటప్పుడు మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా మైనస్ వాల్యూ వస్తుంది. సో -2 వస్తుంది. సో -2 వచ్చింది అంటే సో ఇంకా యాజ్ ఇట్ ఈజ్గా ఉంచేయమని అర్థం అనమాట. అటు ఇటు సార్ట్ చేయొద్దు, యాజ్ ఇట్ ఈజ్గా ఉంచేయని అర్థం. సో 12, 14 అలాగే ఉండిపోతాయి. నెక్స్ట్ 14, 18ని కంపేర్ చేస్తుంది, అక్కడ కూడా మైనస్ వాల్యూ వచ్చింది కాబట్టి ఆర్డర్ మారదు, అలాగే ఉండిపోద్ది. సో ఎక్కడైతే మనకి పాజిటివ్ వాల్యూ వస్తూ ఉంటుందో మైనస్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు 32 మైనస్ 11 ఉంది. సో మనకి పాజిటివ్ వాల్యూ వచ్చింది, పాజిటివ్ వాల్యూ రాకూడదు కాబట్టి ఆటోమేటిక్గా ఈ రెండు స్వాప్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో అలాగా మనకి ఇది స్వాపింగ్ కోసం, ఏదైతే సార్టింగ్ కోసము ఒక యూనివర్సల్ షార్ట్ కట్ మెథడ్ అనమాట. సో ఇలా చేస్తే మనకి ఏమవుతుంది, సో ఆటోమేటిక్గా అసెండింగ్ ఆర్డర్ అనేది వస్తూ ఉంటుంది. అదే నాకు S2 మైనస్ S1 చెయ్యు అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సో ఇది S1 ఇది S2 అవుతుంది. సో అప్పుడు సో S2 మైనస్ S1 అంటున్నాము, 14 మైనస్ 12 చేస్తున్నాము. సో 14 మైనస్ 12 అంటే పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో పాజిటివ్ వాల్యూ మనకు వద్దు కదా, కాబట్టి స్వాప్ చేసేయాలని అర్థం అనమాట. కాబట్టి సో ఆటోమేటిక్గా 14, 12 అయిపోద్ది. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో 12, 14 కాస్త 14, 12 అయింది అంటే డిసెండింగ్ ఆర్డర్ అవుతుంది కదా. సో అలా డిసెండింగ్ ఆర్డర్ కావాలనుకుంటే ఈ విధంగా మనం పెర్ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, సో వాట్ ఎవర్ మనం సార్టెడ్ బై డిఫాల్ట్ నాకు అసెండింగ్ ఆర్డరే కావాలి అంటే మనం ఏమీ చేయక్కర్లేదు. సో జస్ట్ సార్టెడ్ అంటే సరిపోతుంది, మనకి అసెండింగ్ ఆర్డర్ వచ్చేస్తుంది. డిసెండింగ్ ఆర్డర్ కావాలంటే నేను చెప్పిన షార్ట్ కట్ మెథడ్లో మీరు వెళ్ళొచ్చు అనమాట. ఇక సార్టెడ్ కాకుండా మనం డిస్టింక్ట్ కానీ కౌంట్ కానీ ఇలా డిఫరెంట్ ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేయొచ్చండి. స్ట్రీమ్ డాట్ కౌంట్ పెర్ఫామ్ చేసామనుకోండి, సో కౌంట్
కౌంట్ పెర్ఫామ్ చేస్తే మనకి ఏదైతే ఇన్పుట్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటి యొక్క కౌంట్ మనం అడుగుతున్నాం. ఓకే, సో కౌంట్ అడుగుతున్నప్పుడు మనకి కౌంట్ ఎంతో సింగిల్ వాల్యూ వస్తుంది కదా, మల్టిపుల్ వాల్యూస్ రావు. కాబట్టి మళ్ళీ దాని మీద ఫర్ ఈచ్ అప్లై చేసుకోవడం ఇదంతా మనం చేయక్కర్లేదు. సో కౌంట్ వాల్యూ ఎంతైతే వస్తుందో సో దాన్ని మనం డైరెక్ట్గా ప్రింట్ చేసేయడం కానీ, ఓకే, సో లేదు అంటే దాన్ని ఒక వేరియబుల్లో పెట్టి ఆ వేరియబుల్ని దీన్ని ఒక వేరియబుల్కి ఇచ్చి ఆ వేరియబుల్ని ప్రింట్ చేసుకోవడం కానీ ఇలా ఏదైనా మనం పెర్ఫామ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం రన్ చేస్తే కౌంట్ ఎంత వచ్చింది, 10 వచ్చింది. అంటే 10 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్పి చెప్పడం. సో అలా మనం కౌంట్ కూడా పెర్ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, సో అంటే ఈ స్ట్రీమ్లో వస్తున్నటువంటి ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి మనం చూడటం అన్నమాట. అలాగే మనము రెడ్యూస్ కూడా పెర్ఫామ్ చేయొచ్చు. సో ఫిల్టర్ మ్యాప్ చూసాం కదా, అలాగా రెడ్యూస్ అన్నది ఏంటో తెలుసా? రెడ్యూస్ అన్నది ఏంటంటే మనకి ఫిల్టర్ అంటే ఒక కండిషన్ పెట్టి ఇందులో కొన్ని ఎలిమెంట్సే మనకి కండిషన్ సాటిస్ఫై మాత్రమే బయటకు వచ్చాయి. అదే మనకి మ్యాప్ అంటే ఏమైంది, ప్రతి దాని మీద ఒక ఫిక్స్డ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసాము. ఇన్పుట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అవుట్పుట్లో వాటిని మ్యాప్ చేస్తూ అన్ని ఎలిమెంట్సే వచ్చాయి. సో అలా కాకుండా రెడ్యూస్ అంటే ఏంటంటే మనకి ఇన్పుట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, అవుట్పుట్లో సింగిల్ వాల్యూ మాత్రమే వస్తుందన్నమాట. సో ఎలా వస్తుంది అంటే అన్నిటినీ సమ్ చేసేస్తాం. ఓకే, అన్నిటినీ సమ్ చేసేస్తే మనకి ఎన్ని వాల్యూస్ వస్తాయి, అవుట్పుట్ సింగిల్ వాల్యూ వస్తుంది. లేకపోతే అన్నిటినీ మల్టిప్లై చేసేస్తాం. సో చేసేస్తే ఎన్ని వాల్యూస్ వస్తాయి, సింగిల్ వాల్యూ వస్తుంది. అలా అన్నమాట. సో మనకి ఇన్పుట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి వాటన్నిటినీ సమ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసి దాన్ని సింగిల్ వాల్యూలోకి మనం కన్వర్ట్ చేసేయడం ఏదైతే ఉందో దాన్నే మనము రెడ్యూస్ అంటాం. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని రెడ్యూస్ చేయడం. ఓకే, సో అలా మనం రెడ్యూస్ అనేది పెర్ఫామ్ చేయొచ్చు అనమాట. సో నేను కౌంట్ అనేది ఎలాగే ఉంచేస్తాను, కౌంట్ అనేది ఎలాగే ఉంచేసి రెడ్యూస్ కోసం మరొక స్టేట్మెంట్ ఇక్కడ యాడ్ చేస్తాను. ఓకే, సో స్ట్రీమ్ క్రియేట్ చేసుకున్నాము. క్రియేట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం రెడ్యూస్ అనేది పెర్ఫామ్ చేస్తూ ఉన్నాం. సో రెడ్యూస్లో మనం ఏం చెప్తాము అంటే రెడ్యూస్లో మనం ఇవ్వాల్సింది, సో ప్రతిసారి కూడా ఇదేం చేస్తుందంటే ప్రతి 2 ఎలిమెంట్స్ని తీసుకొని వాటికి మనం చెప్పిన సమ్ము ఏదో ఒకటి పెర్ఫామ్ చేస్తూ ఉండాలి కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీటన్నిటిని సమ్ చేయాలంటే అన్నిటినీ ఒకేసారి చేసేయకుండా సో 2 ఎలిమెంట్స్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ తీసుకుంటుంది, వాటికి సమ్ చేస్తుంది. మనం సమ్ చెప్తే సమ్ము, ప్రోడక్ట్ చెప్తే ప్రోడక్ట్. ఓకే, సో మొత్తానికి సమ్ చెప్పామనుకోండి, సో ఈ 2ని సమ్ చేస్తుంది. టెంపరీగా ఆ రిజల్ట్ స్టోర్ చేసుకొని ఆ వచ్చిన రిజల్ట్ని మళ్ళీ దీంతో సమ్ చేస్తుంది. ఆ వచ్చిన రిజల్ట్ని స్టోర్ చేసుకొని మళ్ళీ దీంతో సమ్ చేస్తుంది. అలా సో ఒక్కొక్కటి తగ్గించుకుంటూ సో ఫస్ట్ ఈ 2 సమ్ చేయగానే సింగిల్ వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 26 వచ్చింది. అప్పుడు 2 ఎలిమెంట్స్ కాస్త 1 ఎలిమెంట్ అయిపోయింది కదా, రెడ్యూస్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆ 26ని 18తో సమ్ చేస్తుంది. సో 26 + 18 చేసి ఆ వచ్చిన రిజల్ట్ని టెంపరీగా స్టోర్ చేసుకొని ఆ రిజల్ట్ని దీంతో సమ్ చేస్తుంది. ఆ రిజల్ట్ని దీంతో సమ్ చేస్తుంది. అలా సింగిల్ వాల్యూగా మారిపోద్ది అనమాట. సో మనం ఆ ప్రాసెస్ చేయించడానికి మనం ఏం చెప్పాలంటే ఎప్పటికప్పుడు టెంపరీగా వాల్యూ స్టోర్ చేయడానికి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మనం 0 పెట్టుకుంటాం. ఇనీషియల్గా సమ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి 0. సో ఇక్కడ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ప్లేస్లో ఏదైతే టెంపరీగా సమ్ చేస్తున్నావో అది ఇక్కడ మెయింటైన్ చేసుకో ఇక్కడ అని చెప్పి చెప్పడం అనమాట. సో ఇనీషియల్గా 0 తీసుకుంటుంది. 0 తీసుకొని 12 + 14 26 అవుద్ది. ఆ టెంపరీ రిజల్ట్ స్టోర్ చేయడానికి మనం ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అనేది ఇచ్చేస్తూ ఉన్నాము. అండ్ దానితో పాటు నెక్స్ట్ మనం ఏం చెప్తున్నామంటే సో ప్రతి 2 ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ 1 వాల్యూ 2 లేకపోతే S1 S2 సో ఎవ్రీ 2 ఎలిమెంట్స్కి కూడా ఏం చేస్తావు అంటే సో S1 + S2 చేసేయి, S1 + S2 చేసేయి అని చెప్పి చెప్తాం. ఓకే, సో S1 + S2 చేసేయి అని చెప్పి చెప్తాం. సో ఫస్ట్ ఇనీషియల్గా 0 తీసుకో, సమ్ తీసుకొని ఆ తర్వాత నుండి ప్రతి 2 ఎలిమెంట్స్ తీసుకొని సమ్ చేసి ఆ రిజల్ట్ ఇక్కడ మెయింటైన్ చేసుకో. ఆ వచ్చిన రిజల్ట్ని నెక్స్ట్ దాంతో సమ్ చేసేయి, దాన్ని మెయింటైన్ చేసుకో. అలాగా ఒక్కొక్కటి తగ్గించుకుంటూ ఫైనల్గా రిజల్ట్ ఏదైతే వచ్చిందో ఆ రిజల్ట్ని
మాకు ఇచ్చేయి అని చెప్పాలి. సో ఫైనల్గా ఎన్ని వాల్యూస్ వస్తాయి, రిజల్ట్ సింగిల్ వాల్యూయే వస్తుంది. దాన్ని కావాలనుకుంటే ఒక వేరియబుల్లోకి మనం తీసుకొని సో ఆ రిజల్ట్ని మనం ప్రింట్ చేసి చూడాలంటే చూడొచ్చు. సో కాకపోతే ఇది ఇంటిజర్ టైప్ వాల్యూని మనకి ఇస్తుంది కాబట్టి నార్మల్ ఇంట్ కాకుండా ఇంటిజర్ అన్నది తీసుకున్నాను. సో తీసుకొని ఇంకా సో దానికి కావాలనుకుంటే మనం ప్రింట్ చేసి చూడొచ్చు. సో system.out.println ఓకే. సో ఏదైతే ఆర్ఈఎస్ ఉందో ఆర్ఈఎస్ని మనం ప్రింట్ చేయమని చెప్తున్నాం. సో ప్రింట్ చేయమంటే మనకి ఏ విధంగా వస్తుందో అవుట్పుట్ మనం చూస్తే 219 అన్నది వచ్చింది. అర్థమవుతుందా? సో ఏదైతే ఇన్పుట్ ఎన్ని ఎలిమెంట్స్ అయినా ఉన్ని అవుట్పుట్ అన్నది సింగిల్ వాల్యూకి రెడ్యూస్ అయిపోతుంది అనమాట. రెడ్యూస్ అంటే ఏంటి? సో సింగిల్ వాల్యూకి రెడ్యూస్ అయిపోవడం. అది సో మనం మల్టిప్లై చేయమంటామా, సమ్ చేయమంటామా, ఏం చేయమంటామా అన్నది మన ఇష్టం. మొత్తానికి ఎవ్రీ 2 ఎలిమెంట్స్కి మనం చెప్పిన ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తూ ఆ వచ్చిన రిజల్ట్తో నెక్స్ట్ దానికి, ఆ వచ్చిన రిజల్ట్తో నెక్స్ట్ దానికి, ఆ వచ్చిన రిజల్ట్తో నెక్స్ట్ దానికి. సో సేమ్ ఆపరేషన్, సమ్ అయితే సమ్, మల్టిప్లై అయితే మల్టిప్లై. ఎవ్రీ 2 ఎలిమెంట్స్ తీసుకో దాని మీద సమ్ చేసేయి, ఎవ్రీ 2 ఎలిమెంట్స్ తీసుకో దాని మీద మల్టిప్లై చేసేయి. సో టెంపరీగా రిజల్ట్ 0 నుండి మొదలుపెట్టి వాటిని యాడ్ చేస్తూ ఆ టెంపరీ రిజల్ట్ మెయింటైన్ చేసుకో. దాన్నే ఫైనల్ రిజల్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని ఆర్ఈఎస్కి ఇచ్చేయన్నాం. ఆ ఆర్ఈఎస్ని ప్రింట్ చేస్తే మనకి 219 అన్నది వచ్చింది. సో ఇలా రెడ్యూస్ ఆపరేషన్ మనం పెర్ఫామ్ చేయొచ్చు. ఓకే. సో మనము కౌంట్ చూసాము. ఓకే. సో అలాగే రెడ్యూస్ చూసాము. సో ఇలా రకరకాల ఆపరేషన్స్, ఇంటర్మీడియట్ ఆపరేషన్స్ స్ట్రీమ్స్ ద్వారా మనం పెర్ఫామ్ చేయొచ్చు అని చెప్పడం. అలాగే డిస్టింక్ట్ అన్నామనుకోండి. సో డిస్టింక్ట్ అన్నామనుకోండి మనకి డిస్టింక్ట్ ఎలిమెంట్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఏదైతే మనం సార్టెడ్ ఒకటి నేను ఇక్కడ డిలీట్ చేసినట్టున్నాను. సో మీకు రెఫరెన్స్గా ఉంటుంది. నేను సార్టెడ్ కూడా ఇక్కడ కామెంట్స్లో ఒక స్టేట్మెంట్ ఉంచుతాను. ఓకే. సో అలాగే ఇక్కడ ఇప్పుడు సేమ్ స్టేట్మెంట్ తీసుకుంటాను. తీసుకొని సో ఇక్కడ మనము డిస్టింక్ట్ అన్నాం అనుకోండి, స్ట్రీమ్ మీద మనం డిస్టింక్ట్ అప్లై చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే సో డూప్లికేట్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే అవి రిమూవ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మరొకసారి 55 నేను తీసుకున్నాను అనుకోండి. సో 55 3 టైమ్స్ వచ్చింది. సో అలా 3 టైమ్స్ నాకు వద్దు, ఇన్పుట్ ఎలిమెంట్స్లో డిస్టింక్ట్ ఎలిమెంట్సే కావాలి అంటే డూప్లికేట్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసేసి మిగతావే నాకు కావాలి అని చెప్పి మనం అడగాలన్నా కూడా అడగొచ్చు అనమాట. ఓకే. సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దామంటే మనము సో ఇంతకు ముందులాగా ఒక కామా సపరేషన్తో పక్కనే ప్రింట్ చేద్దాము. సో ప్రింట్ చేసి చూపిస్తాను, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూడండి 55 ఎన్నిసార్లు వచ్చింది? మన ఇన్పుట్ ఎలిమెంట్స్లో 55ని కావాలని మనం 3 టైమ్స్ పెట్టాం. బట్ ఇక్కడ 3 టైమ్స్ వచ్చిందా? రాలేదు. సో డిస్టింక్ట్ అన్నది ఏం చేస్తుందంటే డూప్లికేట్ ఎలిమెంట్స్ని సో ప్రతిదీ అవుట్పుట్లో ఒకసారి మాత్రమే వచ్చేలాగా చూసుకుంటుంది. సో ఏవైనా డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉంటే వాటిని ఒకేసారి ఇస్తుంది. డిస్టింక్ట్ ఎలిమెంట్స్ మనకి కావాలి అని అనుకోండి, డూప్లికేట్స్ రిమూవ్ చేసి మనకు కావాలనుకోండి, అప్పుడు మనం డిస్టింక్ట్ అన్నది పెర్ఫామ్ చేస్తామన్నమాట. ఓకే. సో స్ట్రీమ్స్లో మనం వచ్చిన ఎలిమెంట్స్ని, డిస్టింక్ట్ ఎలిమెంట్స్ని తీసి అవి మాత్రమే మనం యూజ్ చేసుకునేలాగా కూడా మనం పెర్ఫామ్ చేసుకోవచ్చు అని చెప్తున్నా. ఓకే. సో ఇంతకు ముందు అనుకున్నట్టుగా మనం ప్రతిదీ ఒక్కొక్కసారి పెర్ఫామ్ చేస్తున్నాం కదా. ఇలా కాకుండా మనం సో ఎన్ని ఆపరేషన్స్ అయినా, ఈ ఇంటర్మీడియట్ ఆపరేషన్స్ ఎన్నైనా సింగిల్ స్టేట్మెంట్లో మనం పెర్ఫామ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్మెంట్ మళ్ళీ నేను తీసుకుంటాను. తీసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫిల్టర్ చేసాం. ఓకే. సో ఫిల్టర్లో మనం ఏం చెప్తున్నాము? సో ఏవైతే 18 అబోవ్ ఉన్నాయో అవి మాత్రమే తీసుకో అని చెప్తున్నాం. సో 18 అబోవ్ ఉన్నవి మాత్రమే తీసుకో అన్నది సింగిల్ ఇంటర్మీడియట్ ఆపరేషన్. ఇప్పుడు దాని మీద సో ఇది వచ్చిన రిజల్ట్ మీద మరొక ఆపరేషన్ ఏదైనా మనం పెర్ఫామ్ చేసుకోవచ్చు. ఆ వచ్చినవి సార్టెడ్ చెయ్యు. ఓకే. ఇక్కడ 2 ఇంటర్మీడియట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఇన్పుట్ లిస్ట్ తీసుకొని వాటిని ఫిల్టర్ చేసి ఆ వచ్చినవి సార్ట్ చెయ్యు.
ఓకే, లేకపోతే ఆ వచ్చినవి ముందు డిస్టింక్ట్ వాల్యూస్ ఇవ్వు, డిస్టింక్ట్ వాల్యూస్ ఇచ్చిన తర్వాత సో ఆ డిస్టింక్ట్ వాల్యూస్ని సార్ట్ చెయ్యు. సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డిస్టింక్ట్ తీసేస్తాను ఫస్ట్. సో డిస్టింక్ట్ తీసేసి సో 18 అబవ్ ఉన్నవి ఫస్ట్ ఫిల్టర్ చేసి వాటిని సార్ట్ చేసి నాకు రిజల్ట్ ఇవ్వు, అది కూడా పక్క పక్కనే సో కామా సపరేటెడ్గా ఇవ్వు అని చెప్పి నేను అడుగుతున్నాను. సో రిజల్ట్ మనకి ఏ విధంగా వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మనకి రిజల్ట్ అనేది సార్టెడ్ వచ్చింది. సో ఫస్ట్ ఫిల్టర్ అయ్యింది, ఫిల్టర్ అయ్యి సో ఏవైతే చిన్న చిన్న వాల్యూస్ ఉన్నాయో అవన్నీ పోయాయి చూడండి. సో 12 కానీ లేకపోతే 11 కానీ 6 కానీ 5 కానీ అవి ఏం రాలేదు. ఓకే, సో అంటే ఏమైంది, ఫస్ట్ ఇన్పుట్ మీద ఒక స్ట్రీమ్ క్రియేట్ అయ్యి ఫిల్టర్ ఆపరేషన్ పెర్ఫామ్ అయ్యింది, 18 అబవ్ ఉన్నవే వచ్చి ఆ రిజల్ట్ని దాని మీద మనం సార్ట్ చేయమన్నాము, సార్టెడ్ రిజల్ట్ వచ్చింది చూడండి. ఓకే, సో సార్ట్ అయ్యి అప్పుడు మనకి ఫర్ ఈచ్ వచ్చింది. అయితే ఇందులో డూప్లికేట్స్ ఉన్నాయి. సో సార్ట్ అయిన తర్వాత కూడా నాకు డూప్లికేట్స్ వద్దు అని అనిపించింది అనుకోండి, మనం ఏం చేస్తాము, డిస్టింక్ట్ ఇచ్చుకుంటాం. సో డిస్టింక్ట్ కూడా పెర్ఫామ్ చేశాక ఫర్ ఈచ్ నాకు ప్రింట్ అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, డూప్లికేట్స్ రిమూవ్ అయిపోయి డిస్టింక్ట్ ఎలిమెంట్సే మనకు వస్తాయి. సో ఇక్కడ 3 ఇంటర్మీడియట్ ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేసాం. ఇలాగా ఒక స్ట్రీమ్ ద్వారా వస్తున్నటువంటి రిజల్ట్ మీద ఎన్ని ఇంటర్మీడియట్ ఆపరేషన్స్ అయినా మనం పెర్ఫామ్ చేయొచ్చు, చేసి ఫైనల్గా రిజల్ట్ని మనం తీసుకోవచ్చు అని చెప్పడం అనమాట. అర్థమవుతుందా మీకు? సో ఇలా మనకి స్ట్రీమ్స్ ఏపీఐ అన్నది సో మనం కలెక్షన్ నుండి ఏదైనా కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం తీసుకొని ఓకే, సో వాటి మీద ఏదైనా ప్రాసెసింగ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెసింగ్ ప్రతి ఎలిమెంట్ మీద చెయ్యాలి అని అనుకున్నప్పుడు మనకి ఈ స్ట్రీమ్స్ ఏపీఐ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, మీరు జావా ఓన్లీ కోర్ జావా కావచ్చు, లేకపోతే సో జేడీబీసీ సర్వ్లెట్స్ జేఎస్పీ అడ్వాన్స్డ్ జావా కావచ్చు, లేకపోతే స్ప్రింగ్ బూట్ కావచ్చు, లేదంటే కంప్లీట్ జావా ఫుల్ స్టాక్ కావచ్చు. ఓకే, సో మన దగ్గర ఈ కోర్సెస్ అన్నీ కూడా మన తెలుగులో బేసిక్ నుండి అడ్వాన్స్డ్ వరకు ఉన్నాయండి. సో స్ప్రింగ్ బూట్ మైక్రో సర్వీసెస్తో సహా ప్రాజెక్ట్తో సహా మన దగ్గర ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. మన దగ్గర మెంబర్షిప్ ఉంటుంది. సో జస్ట్ 1 మంత్కే మీకు యాక్సెస్ కావాలి అనుకుంటే 479 రూపీస్తో మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు ఛానల్లో. లేదు అంటే మీకు 1 ఇయర్ మెంబర్షిప్ కావాలి అనుకుంటే మన వెబ్సైట్ ఉంటుంది teluguwebguru.in. ఇందులో మెంబర్షిప్స్ లోపలికి వస్తే మీరు ఇక్కడ సో ఛానల్లో ఏదైతే 479 1 మంత్ మెంబర్షిప్ ఉంటుందో అది 6 మంత్స్ అమౌంట్కే మనం 1 ఇయర్ మెంబర్షిప్ మన పోర్టల్ ద్వారా ఇస్తున్నాము. సో 2874 రూపీస్తో మీరు 1 ఇయర్ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు. సో ఆ టైంలో మీరు అనుకున్న కోర్సెసే కాదు, మన ప్లాట్ఫామ్లో ఉండే అన్ని కోర్సెస్ కూడా సో పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్, ఓకే, సో ఏఐ టూల్స్, గిట్హబ్ కోపైలట్, రియాక్ట్ జేఎస్ ఉంది, మై సీక్వెల్ ఉంది, గిట్ హబ్ ఉంది. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు యాక్సెస్ వస్తాయి అన్నమాట. సి ప్రోగ్రామింగ్ ఉంది. సో ఇవన్నీ కూడా 1 మంత్ మీరు తీసుకున్నా అన్నీ మీకు ఓపెన్ అవుతాయి, 1 ఇయర్ మీరు తీసుకున్నా అన్నీ ఓపెన్ అవుతాయి. సో రెండిట్లో కూడా కంటెంట్ సేమ్. సో మీరు కోర్స్ వైజ్గా పే చేయాల్సిన అవసరం లేకుండా సింగిల్ పేమెంట్తోనే మీరు నచ్చిన అన్ని కోర్సెస్ నేర్చుకునేలాగా మన ప్లాట్ఫామ్ అన్నది ఉంటుంది. సో ఒక్కసారి మీరు డైరెక్ట్గా పే చేయాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ మన ఛానల్ ప్లేలిస్ట్స్కి వచ్చి, మన తెలుగు వెబ్ గురు ఛానల్ ప్లేలిస్ట్కి వచ్చి ఫస్ట్ 40% ఆఫ్ ది కోర్స్ మీరు ఫ్రీగానే చూడొచ్చు, ఏ కోర్స్ అయినా సరే. ఓకే, సో మీకు నచ్చింది అంటే మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. అప్పుడు అన్ని కోర్సెస్ మీకు నచ్చినవన్నీ మీరు నేర్చుకోవచ్చు. 1 మంత్ 479 అయినా మీకు 1 మంత్ అన్ని కోర్సెస్ ఓపెన్ అవుతాయి. 1 ఇయర్ 2874 అయినా 1 ఇయర్ మీకు అన్ని కోర్సెస్ ఓపెన్ అవుతాయి. ఓకే, రైట్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఈ వాట్సాప్ నెంబర్కి మీరు సో 1 మంత్ అయితే 1 మంత్ మెంబర్షిప్ అని, 1 ఇయర్ అయితే 1 ఇయర్ మెంబర్షిప్ అని చెప్పి మీరు మెసేజ్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే మన ఛానల్లో మీరు డెమో వీడియోస్ చూడండి. సో ఫస్ట్ 40% ఆఫ్ ది కోర్స్ ఫ్రీగా చూసేయండి. మీకు నచ్చితేనే మీరు మెసేజ్ చేయండి. ఓకేనా, రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.